వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. ఈ దాని గురించి అయితే ఎందుకు మాట్లాడాలని అనుకున్నాను అనే విషయం మీకు తెలియాలి కదా. ఒక అన్న ఏమన్నాడంటే యూత్ ఎందుకు చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏందనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, తమిళ్లో చూసే ఉంటారు. సో నేను దాని గురించి అయితే ఎందుకు మాట్లాడాలని అనుకున్నాను అనే విషయం మీకు తెలియాలి కదా. అయితే రీసెంట్గా నేను లైవ్ అనేది చేస్తే యూట్యూబ్లో ఒక అన్న ఏమన్నాడంటే, అన్న యూత్కి ఒక సజెషన్ ఇయ్యూరు, యూత్ ఎందుకు చేంజ్ అవుతుంది దాని గురించి ఒక 2-3 ముచ్చట్లు నువ్వు మాట్లాడి ఒక వీడియో చేయన్నా. సో ఆ వీడియో ద్వారా ఒక 2-3 మారే ఛాన్సెస్ ఉంటాయి కదా అన్న అంటే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది నా ఒపీనియనే కాదు, అందరి ఒపీనియన్ అని నేను అనుకోవట్లేదు. అండ్ ఏదన్నా తప్పు మాట్లాడితే ఐఎమ్ రియలీ సారీ. అండ్ పాయింట్కి వచ్చేస్తే యూత్ ఎందుకు చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, బెట్టింగ్ యాప్స్లకి అడిక్ట్ అవుతున్నారు. చాలా అంటే చాలా అడిక్ట్ అవుతున్నారు. ఎందుకు అడిక్ట్ అవుతున్నారు బెట్టింగ్ యాప్ అంటే? ఈజీ మనీ, లైక్ ఉత్తానే మనీ వస్తుంది, చెమట కష్టం ఉండదు, ఏ కష్టం ఉండదు. ఇంట్లో కూర్చొని బెట్టింగ్ వేసి పైసలు సంపాదించవచ్చు. ఎట్లయితే జాబ్ చేయకుండా నడుస్తుంది, కష్టపడకుండా నడుస్తుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ మైండ్కి ఎక్కిందన్నమాట. సో దాన్ని మనం ఏం చేయలేము. అంటే బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఈజీ మనీ కదా అంటే లింక్ ఓపెన్ చేసి ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేసి మన దగ్గరికి తీసుకొని ఇది అది అని చెప్పి వాళ్ళని లాగిన్ చేపిస్తే అయిపోతుంది కదా అని చెప్పి బెట్టింగ్స్కి అలవాటు అయిపోతున్నారు. ఈజీ ప్రాసెస్ కాబట్టి. సో అది దానివల్ల యూత్ మొత్తం డౌన్ అయితే అవుతుంది. అంటే కష్టానికి చూడట్లే, ఈజీ ప్రాసెస్, చిట్కలో పని అయిపోయిందా, చిట్కలో మనీ సంపాదించినామా అన్న ప్రాసెస్లో ఆలోచిస్తున్నారు. సో దానివల్ల కొంచెం డౌన్ అవుతుంది, గోల్స్ అనేటివి మర్చిపోతున్నారు. పాయింట్ నెంబర్ 2, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఆల్కహాల్కి అడిక్ట్ చాలామంది అవుతున్నారు. ఒకప్పుడు పేరెంట్స్ తాగుతుండే, లైక్ నాన్ననో లేకపోతే పెద్ద నాన్ననో చిన్న నాన్ననో డ్రింక్స్కి ఎక్కువ అలవాటు అవుతుండే. ఎందుకు? వాళ్ళకున్న ప్రెజర్ వల్ల, వాళ్ళకున్న అప్పుల బాధల వల్ల, దేని వల్లనో అడిక్ట్ అయ్యారు. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. మనం కూడా ఒక సర్టన్ ఏజ్లో అలవాటు పడ్డామంటే ఒక ఫైన్. కానీ అట్లా లేదు ఇప్పుడు యూత్. ఎవడో ఒక బీర్ ఎక్కువ తాగుతాడా వాడే తోపు యూత్లా. ఇప్పుడు ఒక మన గ్యాదర్ ఉండదు, ఒక 5 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, దల్లా నాకన్నా ఎక్కువ ఇంకో ఫ్రెండ్ బీర్ తాగిండు అనుకో, ఖతం. ఆల్కహాల్ అంటే సారీ, బీర్ అని చెప్పడం సారీ, నాకన్నా ఎక్కువ డ్రింక్ అనేది ఎక్కువ చేసిండు అనుకో, నేను 1 బాటిల్ చేస్తే ఇంకో ఫ్రెండ్ 2 బాటిల్ తాగిండు అనుకో, వాడు తోపు. సో అట్లా వాళ్ళు అక్కడ పోటీ పడడంతో ఆ డ్రింకింగ్ అనేది అలవాటు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, డ్రింక్ చేస్తే చాలు, చిల్లు ఉండాలి లైఫ్లో, ఎవరు అవసరం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆల్కహాల్ని వాటర్ లెక్క తాగుతున్నారు. వాటర్ కన్నా ఘోరంగా తాగుతున్నారు. అది మీ అందరికి తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పాయింట్ నెంబర్ 3, గోల్స్ అనేవి మర్చిపోతున్నారు. ఎస్, యూత్ గోల్స్ అనేటివి మర్చిపోతున్నారు. గోల్స్ ఒకప్పుడు గోల్స్ అనేది పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు గోల్స్ అస్సలు పెట్టుకోవట్లేదు. గోల్స్ మనకి ఇది కావాలి, అది కావాలి. చిన్నప్పుడు మనం అనుకుంటాం, నేను చిన్నప్పుడు మా టీచర్ అడిగినా కానీ, మా ఇంట్లో అడిగినా కానీ, నేను పోలీస్ అవుతా, నేను డాక్టర్ అవుతా అని చెప్పి చిన్నప్పుడు అట్లా గోల్స్ పెట్టుకున్నాం. పెద్ద అయ్యేదాకా కొంచెమన్నా కంటిన్యూ చేసినాం, నేను ఇది కావాలి అని చెప్పి. దాని తర్వాత మనకు వచ్చే ప్రెషర్ వల్ల, మనం చదవలేకపోవచ్చు, ఏదో ఒకటి చేయడం వల్ల, ఇబ్బందుల వల్ల మనం ఆ గోల్ని రీచ్ కాకుండా వేరే గోల్కి చేంజ్ అవుతాం. లైక్ ఏదో ఒక వర్క్ చేసుకుందాం, జాబ్ చేద్దాం, ఇంట్లో అమ్మ నాన్నని లేకపోతే చేసుకున్న వైఫ్ని మంచిగా చూసుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూకి చేంజ్ అవుతారు. సో అది ఓకే, మంచి విషయం. ఇప్పుడున్న యూత్ ఏంటంటే, ఇప్పుడు అంటే మా అప్పుడు ఓకే బెటర్, గోల్స్ అనేటి ఒకటి మైండ్లో థాట్ ఉండి చదివినామో చదవలేదో అది పక్కన పెడితే, ఇప్పుడున్న యూత్ ఏంటంటే, యువత అంటే క్రియేట్ అయ్యే యువత ఏం చేస్తున్నారంటే గోల్స్ అనేది పెట్టుకోవట్లేదు. ఎందుకు? జాబ్ చేసిన వాళ్ళు గదే 10,000 20,000 సంపాదిస్తున్నారు మంత్లీ. జాబ్ చేయకుండా కూలి పని చేసిన వాళ్ళు కూడా గదే 10,000 15,000 సంపాదిస్తున్నారు మంత్లీ. సో సేమే కదా. సో ఇప్పటి నుంచో నేను కష్టపడడు ఎందుకు, ఇప్పటి నుంచో నేను ర్యాంక్స్ తెచ్చుకోవడం ఎందుకు, ఇప్పటికే నాకు మెంటల్ టెన్షన్ ఎందుకు? ఫ్యూచర్లో సేమ్ జాబ్ చేసిన పర్సన్ అదే సంపాదిస్తున్నాడు, నేను కట్టలు మోసినా కానీ నేను అదే సంపాదిస్తున్నా కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి గోల్స్ అనేటివి మర్చిపోతున్నారు. సో మీరు గోల్స్ పెట్టుకుంటే ఏంటంటే, కొంచెం ఒక 50% లేకపోతే 25% అరే నేను ఇది చేయాలరా అన్న ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది మీకు గోల్స్ అనేటివి పెట్టుకుంటే. ఏ గోల్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే నడుతుంది. 10 మంది 10 రకాలు అనుకుంటారు, నడుతుంది లైట్
అని చెప్పి మనం అనుకుంటాం. సో నేను చెప్పేది విషయం ఇది. పాయింట్ నెంబర్ 1 చెప్పిన, పాయింట్ నెంబర్ 2 చెప్పిన, పాయింట్ నెంబర్ 3 చెప్పిన. అండ్ ఎవరికన్నా యూత్కి ఇది ఇబ్బందిగా అండ్ రాంగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ అన్న. అంటే నా కామెంట్ వచ్చింది కాబట్టి చెప్పడానికి ట్రై చేసిన. అండ్ ఏమన్నా తప్పులుగా మాట్లాడితే సారీ. అండ్ తమన్కి సపోర్ట్ చేయాలి, మంచిగా మాట్లాడిండు అని అనుకునే వాళ్ళకి వెల్కమ్. అండ్ మీరే నా సపోర్టర్లు గుర్తుపెట్టి, ఇది ఆ కామెంట్ వల్ల నేను చేయడం జరిగింది, అంతేగాని కావాలని యూత్ మీద ఏం కాదు. నేను కూడా వన్ ఆఫ్ ది యూత్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికైతే కొందరు అలానే ఉన్నారు, నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు. అండ్ ఎప్పటికైనా మనం మన పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి హ్యాపీగా, ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని చూసుకొని బతుకుతున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీరు ఏమైనా సజెషన్ ఇద్దామనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో గురించి మాట్లాడన్నా అంటే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఏదైనా తప్పు మాట్లాడితే సారీ అన్న. అందరికీ చిల్లైపోండి, నన్ను ప్రేమించండి అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు బాయ్.